మరి దేవుని వాక్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చక్కగా చదువుదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదువుగా విందాం. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. వెల్కమ్ టు ద రెస్ట్. విశ్రాంతిలోనికి స్వాగతం. ఈ ఆదివారం పూట ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు గొప్ప పిలుపునిస్తూ ఉన్నాడు. వెల్కమ్ టు ద రెస్ట్. మిమ్మల్ని అందరినీ ప్రభు విశ్రాంతిలోనికి ఆహ్వానిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో సమాజంలో ఎక్కువగా కలవరాలతో గందరగోళాలతో ఉంది. సమాజంలో విశ్రాంతి లేదు, సమాజంలో నెమ్మది లేదు. లోకములో గలిబిలి, గందరగోళం, భయంకరమైన విపత్తులు జరుగుతున్నాయి. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, మీతో ప్రభు ఈ మధ్యాహ్నం మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న ఓ నా జనులారా, మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెల్కమ్ టు ద రెస్ట్. మీకు దేవుడు విశ్రాంతిలోనికి ఆహ్వానాన్ని ఈ యొక్క మధ్యాహ్నం పూట అపోస్తలిక్ సంఘాన్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎంతమంది దీన్ని అనుభవిస్తున్నారు? 2 చేతులు ప్రభుకు స్తోత్రం చెప్పండి. మనమందరం విశ్రాంతిలో ప్రవేశించగోరవై ఉన్నాం. మనమందరం ప్రభు విశ్రాంతిలోకి వెళ్ళేవారం అయి ఉన్నాం. గాడ్ ఈజ్ ద గాడ్ రెస్ట్. మన దేవుడు విశ్రాంతిని కలిగించే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఓ ఇద్దరు ముట్టి చెప్పండి, మన దేవుడు విశ్రాంతిని కలిగించే దేవుడు అని చెప్పండి. ఇక నీ పోరాటంలో నుండి, నీ యుద్ధంలో నుండి, నీ భయంకరమైన అనారోగ్యాల నుంచి, నీ భయంకరమైన పరిస్థితుల నుంచి నా దేవుడికి రెస్ట్ని కలగజేయబోతా ఉన్నాడు. నీ పోరాటాలు ఆగుతున్నాయి, యుద్ధాలు ఆగుతున్నాయి, ప్రయాస ఆగుతుంది, భయంకరమైనటువంటి ఆ ఎదురు చూటు ఆగుతుంది, భయంకరమైనటువంటి యుద్ధ ఘోషలు కుటుంబములు ఆగుతున్నాయి. నీ బిడ్డల జీవితంలో, నీ జీవితంలో భయంకరమైన గందరగోళములు దేవుడు ఈ యొక్క మధ్యాహ్నం పూట ఆఫ్ చేసి ఆయన విశ్రాంతిలోనికి మనందరిని ఆహ్వానిస్తూ ఉండగా గట్టిగా చప్పులు కొడుతూ విశ్రాంతిని వెల్కమ్ చెప్దాం. విశ్రాంతికి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ 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 టు ద రెస్ట్. ఓ విశ్రాంతిలోనికి మీ అందరికీ ఘన స్వాగతం పలుకుతున్నాడు దేవుడు. విశ్రాంతిలోనికి దేవుడు మిమ్మల్ని అందరినీ ఘన స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎలోహిం దేవుడు 6 రోజులు ఆయన సమస్తమైన సృష్టిని చేస్తున్నాడు. 7వ రోజు ఆయన విశ్రాంతిని కోరి ఉన్నాడు. యేసు ప్రభుకు విశ్రాంతి అవసరమా? యేసు ప్రభుకేమో శరీరం ఏమన్నా బలహీనమైపోయిందా ఆయన విశ్రాంతి తీసుకోవడానికి అంటే అది తప్పు. 6 రోజులు ఆయన సమస్తమును సృష్టించి సమస్తమును సృష్టిని చేసి సమస్తమును కంప్లీట్ చేసి 7వ రోజు దేవుడు రెస్ట్ తీసుకున్నాడు, విశ్రాంతి తీసుకున్నారు. దానికి కారణం ఏంటంటే తన బిడ్డలమైన మనము ఆయనను పోలి నడవాలి గనక మనకి విశ్రాంతిని ఇవ్వటానికి ఆయన విశ్రాంతి రుచిని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వారంలో 7 రోజులు ఉంటాయి. 6 రోజులు మీరు వర్క్ చేసుకోవాలి, కానీ ఆ ఒక్కరోజు మీరు విశ్రాంతిని కోరాలి. వారంలో 7 రోజులు ఉంటాయి. 6 రోజులు మీరు కష్టపడాలి, 6 రోజులు మీరు పని చేయాలి, 6 రోజులు మీరు భూమిని దున్నాలి, 6 రోజులు మీ కష్టాన్ని మీరు నమ్ముకోవాలి. కానీ 7వ రోజు విశ్రాంతిలోనికి మనం అందరం రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆరు రోజులు మన్నాను అరణ్యమంతా పడుతూ ఉంది. మొదటి రోజు మన్నాను పడింది, వారు స్వీకరించుకున్నారు. 2వ రోజు పడింది, సమకూర్చుకున్నారు. 3వ రోజు పడింది, సమకూర్చుకున్నారు. 4వ రోజు 5వ రోజు పడింది, మన్నాను సమకూర్చుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. 6వ రోజు డబల్ మన్నా పడింది, అంటే 2 అంతులుగా 6వ రోజు వారు సమకూర్చుకున్నారు. ఇక 7వ రోజు వారు ఏం చేయాలి? రెస్ట్లో ఉండాలి, విశ్రాంతిలో ఉండాలి. 7వ దినము మన్నా ఆగిపోతుంది. 7వ దినము విశ్రాంతి దినము. ఆ దినమును మనం ఏమి చేయకూడదు, ఆ దినమున నిప్పురా చేయకూడదు, ఆ దినమున వంట చేయకూడదు. 6 దినములే, ఏది చేసిన 6 దినములే. 6వ రోజున డబుల్ మన్నా దేవుడు అనుగ్రహించేవాడు, 2 అంతుల మన్నాను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించేవాడు. 7వ దినము విశ్రాంతి దినము.
ఒకవేళ వారు సమకూర్చుకోవడానికి బయటికి వెళ్ళినా, పాలెములోనికి వెళ్ళినా వారికి మన్నాను దొరకదు. 7వ రోజు విశ్రాంతి దినముగా దేవుడు బైబిల్లో ప్రకటించాడు. మీరు చదవద్దుగా నిర్గమకాండం 20వ అధ్యాయము 8లో మీరు చూస్తే అక్కడ 10 ఆజ్ఞలు మనకు కనబడతాయి. 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధముగా ఆచరించండి. విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధంగా ఆచరించండి అని మన ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ. విశ్రాంతి దినమును ఏదో అలవాటుగా మనం ఆచరించకూడదు, అది ఆజ్ఞ అని దేవుడు మాట్లాడుతున్నాడు. తప్పనిసరిగా మనం 7వ రోజు రెస్ట్లో ఉండాలి. తప్పనిసరిగా మనం 7వ రోజు విశ్రాంతిలో ఉండాలి. ఈ రోజుల్లో 7వ రోజు కూడా పనికి పాటలు చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. 7వ రోజు కూడా పనులకు వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. అందుకే వారి జీవితాల్లో చాలా నష్టాన్ని వారు చూస్తారు. 6 దినములు దేవుడు కష్టపడమని చెప్పి 7వ దినము మీకు విశ్రాంతి అని దేవుడు ప్రకటించాడు. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ఉంది ఆ విశ్రాంతి అనేది. ఇది దేవుడు చెప్పిన రూల్ అండ్ కండిషన్, ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞ జారీ చేశాడంటే ఖచ్చితంగా దానిని మనం పాటించాలి. 6 అయినా 6 ఖచ్చితంగా మనం విశ్రాంతి దినమును పాటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన గ్రంథములో సబ్బాతుకు ఆయన దేవుడుగా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథములో సబ్బాతుకు ఆయన దేవుడుగా ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు వచ్చి 2000 సంవత్సరాల క్రితం యేసు వచ్చి అదే సబ్బాతుకు యేసుక్రీస్తు కూడా దేవుడై ఉన్నాడు. చేతులైతే ప్రభుకు స్తోత్రం చెప్పండి. మన ప్రభువు దేవుడై ఉన్నాడు సబ్బాతుకి. మన తండ్రి సబ్బాతుకు దేవుడై ఉన్నాడు. 7వ దినం మనం రెస్ట్ కోరుకోవాలి. 7వ దినం మనం విశ్రాంతిని కోరుకోవాలి. ఏడవ దినము పని పాటలు చేయకూడదు. 7వ దినము పని పాటలకి వెళ్ళకూడదు. 7వ దినము పనులను కుదిరించుకోకూడదు. 7వ దినము పనులు మాట్లాడటానికి వెళ్ళకూడదు. 7వ దినము ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు. 7వ దినం అది విశ్రాంతి దినముగా దేవుడు ప్రకటించాడు. విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే నీవు మనసు మీద పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికని కాదు అర్థం. విశ్రాంతి అంటే నీ జీవితంలో దేవుడు సమాధాన కాలాన్ని దేవుడు తేబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శనివారం పూట మీరు యెరూషలేము వెళ్ళి చూస్తే అక్కడ టోటల్ మార్కెట్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. సాటర్డే ఆ జెరూషలేములో ఏ మార్కెట్ తెరవబడదు, ఏ కిరాణా షాప్ తెరవబడదు, ఏ బట్టల షాప్ తెరవబడదు, ఏది అయినప్పటికీ ఏ సరుకుల షాప్ తెరవబడదు. ఏది కొనుక్కోవడానికి వారు వీలుండదు. వారు 6 రోజుల్లోనే సమస్తమును సమకూర్చుకోవాలి. సాటర్డే ఆ యొక్క యూదా ప్రజలకి సాటర్డే సబ్బాతుగా ఉంది, వారికి విశ్రాంతి దినముగా ఉంది. యెరూషలేములో సాటర్డే ఈ రోజుకి నేటికి కూడా మనం చూడొచ్చు. మొత్తం టోటల్ మార్కెట్ అంతా క్లోజ్. వారు ప్రభుని ఆరాధించటానికి యెరూషలేము దేవాలయాల్లోనికి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరములోనికి ప్రతి ఒక్క యూదుల గుంపు బయలుదేరి వెళుతుంది. దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచటానికి, దేవుని సేవించడానికి ప్రతి ఇంటికి తాళం వేయబడుతుంది. ప్రతి ఇంటికి పెద్ద పెద్ద తాళపు కప్పలు వేయబడుతున్నాయి. ప్రతి షాపుకి తాళం కప్పలు వేయబడతాయి. మీకు విషయం తెలుసా? వారు ప్రార్థన అయినా కూడా షాప్స్ తెరవరు. వాళ్ళు ఆ రోజంతా రెస్ట్, విశ్రాంతి దినం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది వారికి 7వ రోజు అండి. అది సబ్బాత్, సాటర్డే వారికి 7వ రోజు. అంటే ఫస్ట్ ఏమొస్తుంది అంటే సండే వస్తుంది. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వారికి 7th డే వస్తుంది. అది వారికి సబ్బాత్. వారు ఆ క్రియలను పాటిస్తారు. వారిలో క్రియ ఉంది. సబ్బాత్ని వారు తూచా తప్పక పాటిస్తారు. ప్రతి వ్యాపారానికి క్లోజ్ పెడతారు. ప్రతి ఇంటికి లాకప్ పెడతారు. ప్రతి ఒక్క దానికి క్లోజ్ చేసేసి దేవుని మందిరములకి వెళ్తారు. వారిలో క్రియ ఉంది. సబ్బాతును ఆచరించాలన్న క్రియలైతే వారిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
వారిని సబ్బాతుని ఆచరిస్తారు. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నా దేవుడు మిమ్మల్ని విశ్రాంతిలోనికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయ్యగారు, మనము కూడా ఆ సబ్బాతు లేదా ఆ సాటర్డేని మనం ఆచరించాలంటే నేను ఆ బోధ చేయట్లేదు, నేను ఆత్మ సత్యాన్ని ఈ మధ్యాహ్నం నేను మీతో మాట్లాడుతున్నాను. మనకి విశ్రాంతి అంటే ఏంటంటే మన పోరాటాలను మనము అవరోధించి, మన యుద్ధాలను అవరోధించి, మనకి ప్రకృతికి అతీతమైన సమాధానాలు మన కుటుంబంలో మనం పొందబోతా ఉన్నాం. గట్టిగా చప్పులు కొడితే ప్రభు నామాన్ని గణపరచండి. డైలీ ఏదో ఒక పోరాటం నీ జీవితంలో నువ్వు చూస్తూ ఉన్నావు, ఏదో ఒక శత్రువుతో పోరాడుతూనే ఉన్నావు. నీ పోరాటం ఆగట్లేదు, నీ యుద్ధం ఆగట్లేదు, నీ ఏడుపు ఆగట్లేదు, నీ కలవరం ఆగట్లేదు. టుడే ఆఫ్టర్నూన్ ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజు మధ్యాహ్నం యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తా ఉన్నాను, నేను ప్రవచిస్తా ఉన్నాను. యేసు నామములో నా దేవుడు నీకు విశ్రాంతినివ్వబోతా ఉన్నాడు, నీకు రెస్ట్నివ్వబోతా ఉన్నాడు. యుద్ధములు ఆగిపోతూ ఉన్నాయి, కన్నీరు ఆగిపోతా ఉంది, పోరాటాలు ఆగిపోతా ఉన్నాయి. సమాధానం ఏలుబడి చేయబోతా ఉంది, సమాధానం ఏలుబడి చేయబోతా ఉంది, సమాధానం ఏలుబడి చేయబోతా ఉంది. హల్లెలూయా. యేసు మీద ఒక నింద పడింది. అది ఏ నిందో తెలుసా? యూదులు పరిసయ్యులందరూ కలిసి యేసు మీద ఒక నింద వేశారు. ఈయన విశ్రాంతి దినమును ఉల్లంఘిస్తున్నాడు అని ఆయనను చంపాలనుకున్నారు యూదులు. అయితే ప్రభు అన్నాడు, నేను నా ప్రాణాన్ని నా ప్రజల కొరకు నేను అర్పించబోతా ఉన్నాను. నా ప్రజలు విశ్రాంతిలోనికి ప్రవేశించినట్లుగా నేను వారి కొరకు బలియాగం అవ్వబోతున్నానని ప్రభు మాట్లాడారు. ఆయన మరణించి మనకు విశ్రాంతిని ఇవ్వడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థం ఇచ్చి గోల్కొత్తా కొండపైన ఆయన మరణించింది ఎందుకో తెలుసా? నన్ను దేవుడు రెస్ట్లోనికి పంపించడానికి. యుద్ధములు ఆగిపోవాలని, పోరాటాలు ఆగిపోవాలని, శాపాలు ఆగిపోవాలని, కాడి విర్రగొట్టబడాలని, దురాత్మల చేత బంధించబడిన వారు విడుదలై ఒక సమృద్ధి సమాధానములోనికి రావాలని దేవుడు నీ కొరకు నా కొరకు మరణించాడని తలుస్తున్న ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడితే ప్రభు నామాన్నిగా గమనించి, ఐ బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను నమ్ముతున్నాను, నా విశ్రాంతి కొరకే నా దేవుడు సిలువలో మరణించాడు, నా విశ్రాంతి కొరకే నా దేవుడు సిలువలో మరణించాడు. యూదుల సాంప్రదాయ ప్రకారం 7వ రోజు సబ్బాత్ వారు జరిగిస్తారు. సాటర్డే రోజు సబ్బాత్ను వారు జరిగిస్తారు. అపోస్తులు 7వ రోజున ఏ కార్యాలు చేసేవారో మనం వీటిల్లో చూడగలం. మీరు చదవద్దు కానీ ఇంటికి వెళ్ళినాక మీరు చదువుకోండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము, అపోస్తుల కార్యం 16వ అధ్యాయము, అపోస్తుల కార్యం 17వ అధ్యాయము, అపోస్తుల కార్యం 18వ అధ్యాయం కనుక మీరు ఇంటికి వెళ్ళి ఒప్పుకుంటే చదువుకుంటే అక్కడ అపోస్తులు 7వ రోజు ఏ కార్యాలు చేశారో అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారు సబ్బాతు దినమున వారు దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నారు అపోస్తులు. సబ్బాతు దినమున వారు దేవాలయంలోనికి వెళ్తున్నారు అపోస్తులు. అయితే అపోస్తులను కొంతమంది అడిగారు, మీరేంటి సబ్బాతు దినమున ఆచరిస్తూ ఉన్నారు, మీరు సబ్బాతు దినమున దేవాలయంలోకి వెళ్తున్నారంటే అపోస్తులు అన్నారు, ఈరోజు శుక్రవారం కాదు, ఈరోజు ఆదివారం కాదు, ఈరోజు సాటర్డే. మేము ఖాళీగా ఉండటం ఇష్టం లేదు, మేము దేవాలయంలోకి ఆయన ఆరాధించాలి. గట్టిగా చప్పులు కొడితే ప్రభు నామని కనపరచండి. మేము సువార్తను ప్రకటించాలి, మేము సువార్తను ప్రకటించాలి, మేము దేవాలయంలోకి ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మేము దేవాలయంలోకి ఆరాధన చేయడానికి మేము వెళుతున్నాం. ఇది సబ్బాతు, నీ సాటర్డే, నీ తలకాయ నీ దగ్గర పెట్టుకో, నాకు ఇవన్నీ అనవసరం, మేము దేవుని ఆరాధించడానికి వెళుతున్నాం. కొంతమంది అంటున్నారు అపోస్తులే, మీరు సబ్బాతును పాటించరుగా, మీరు సాటర్డే ప్రేయర్ని పాటించరుగా, మీరు శుక్రవారం బ్యాచ్గా, మీరు ఆదివారం బ్యాచ్గా అంటున్నారు అపోస్తులు. కొంతమంది వారు అంటున్నారు, మేము శుక్రవారం ఆరాధిస్తాం, ఆదివారం ఆరాధిస్తాం, సాటర్డే కూడా ఆరాధిస్తాం, మండే కూడా ఆరాధిస్తాం, ట్యూస్డే కూడా ఆరాధిస్తాం, వెన్స్డే కూడా ఆరాధిస్తాం, థర్స్డే కూడా ఆరాధిస్తాం, ఫ్రైడే ఆరాధిస్తాం, సాటర్డే ఆరాధిస్తాం, సండే ఆరాధిస్తాం. సంవత్సరం 365 రోజులు మేము ప్రభుని ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరేంటి సబ్బాతును పాటిస్తారా? అది మీరు క్రియ చేస్తారు, మీరు ఆచరణ ప్రకారం వెళ్తారు. మీరు సాటర్డే మందిరానికి, మేము ఆచరించాం, మేము రియల్గా ప్రభుని ఆరాధిస్తాం.
ప్రతిరోజు మా నోటిలో ఆరాధన ఉంటుంది. మమ్మల్ని మీరు అడ్డగించొద్దు, మేము ప్రభుని ఆరాధించడానికి వస్తున్నాం. ఇది సాటర్డేనా, ఇది మండేనా, ఇది ట్యూస్డేనా, మాకు అనవసరం. మేము మా ప్రభుని ఆరాధించాలి. మేము మా ప్రభుని స్పర్శించిన విధంగా, దర్శించిన విధంగా, ఆయన మాతో మాట్లాడిన విధంగా మేము దేవాలయంలో ఉన్న యూదులకి మేము ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పాత నిబంధనలో మోషేకి దేవుడు ఒక మందిరం యొక్క నమూనా ఇచ్చాడు. ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా దేవుడు పాత నిబంధనలో మోషేకి దేవుడు అనుగ్రహించారు. ఆయన చూపించినట్లుగా పాత నిబంధనలో ఆయన ఏదైతే ప్రత్యక్షపు గుడారం పరలోకములో ఉన్నట్టు చూపించాడో అది భూమి మీద కట్టి ఇంప్లిమెంటేషన్ చేశాడు మోషే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మోషేని మనం చూసినట్లయితే ఒక చక్కటి ప్రత్యక్షపు గుడారాన్ని కట్టారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రత్యక్షపు గుడారం యొక్క క్రమముల చొప్పున వారు కనాను దేశములోనికి ప్రయాణమై వెళ్తున్నారు. అయితే మనమందరము కూడా అపోస్తుల కార్యాలు చూపించిన క్రియలు మనమందరం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తులు ఏ క్రియలు చేశారో, అపోస్తులు ఏ కార్యం చేశారో ఆ మాదిరిగా మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యూదులకి సాటర్డే సబ్బాత్, కానీ మనకి సండే సబ్బాత్. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, యూదులకి సాటర్డే ఆరాధన, వాళ్ళు సాటర్డే ఆరాధన సబ్బాత్ను వారు పాటిస్తారు. కానీ అపోస్తుల కార్యాలు, అపోస్తుల క్రియలు, క్రొత్త నిబంధన గ్రంథం చెప్తుంది మనమందరము కూడా సండే భక్తులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదివారములోనికి స్వాగతం. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచండి. ఆదివారంలోనికి మీ అందరికీ స్వాగతం. మనకు చాలా ప్రాముఖ్యమైనది ఆదివారం. యూదులకి సాటర్డే ఎలా ప్రాముఖ్యమైనదో మనకి సండే అంత ప్రాముఖ్యమైనది. మన లెక్క ఎలా వస్తుందంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే మన లెక్క అది. కానీ యూదుల లెక్క సండే ఫస్ట్ వస్తుంది, మన లెక్క మండే ఫస్ట్ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదుల లెక్కలో ఆదివారం మొదటికి వస్తుంది, మన లెక్కలో సోమవారం మొదటికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. టోటల్గా చూడాలంటే యూదులు ఆ 7th డే వచ్చేటప్పటికి వారికి సాటర్డే పడుతుంది. మనకి క్రొత్త నిబంధన భక్తులకి అపోస్తుల క్రియలు కార్యాలను చూస్తూ వెంబడిస్తున్న మనకి క్రొత్త నిబంధన ఆ సంఘం యొక్క అభిషేకం పొందిన మనకి సండే 7th డే వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ప్రాముఖ్యమైన దినం ఆదివారం అని చెప్పండి. దినం ముట్టి ఒక ఆమె అంటుంది, బ్రదర్ ఈరోజు నాకు చాలా ప్రాముఖ్యమైన రోజు. ఏంటమ్మా అంటే మా పెళ్లి రోజు అంటుంది ఆవిడ. ఆ పిక్చర్లు అలాగ తెలియదు. బ్రదర్ ఈరోజు నాకు చాలా ప్రశస్తమైన డే అంటుంది. ఇంకొక అమ్మ ఏంటంటే పుట్టినరోజు అంటుంది ఆవిడ. కానీ మనకి ప్రత్యేకమైన స్పెషల్ డే ఏదైనా ఉందంటే అది సండే. గట్టిగా చెప్పకూడదు, ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఎందుకు సండే అంటున్నానంటే నేను దేవుణ్ణి ఆరాధించే రోజు అది, నేను దేవుణ్ణి ఘనపరిచే రోజు అది, నేను దేవుణ్ణి మహిమపరిచే రోజు అది. హల్లెలూయా. ఆదివారం కూడి ఆరాధిస్తాం. సోమవారం నుంచి శనివారం వరకు సింగిల్గా ఇంట్లో ఆరాధించాలి. అంటే ఆదివారం ఒక్కరోజు ఆరాధించమని కాదు, ఆదివారం అందరూ కూడుకుంటాం. కానీ సోమవారం నుంచి శనివారం వరకు నీ ఫ్యామిలీతో నువ్వు దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. శనివారం యూదులు ఆరాధనను ఆచరిస్తారు. ఆదివారం మనము ప్రభుని ఆరాధిస్తాం. క్రొత్త నిబంధన స్తంభములుగా మనం నిలబడ్డాం, క్రొత్త నిబంధన పునాదులుగా మనం నిలబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారు అడుగుతున్నారు, ఏ పీటర్, ఏ జాకబ్, ఏ జాన్, మీరేంటి సాటర్డేని మీరు సాటర్డేని ఎందుకు మీరు నిర్వహిస్తున్నారు? సాటర్డేని ఎందుకు మీరు పాటిస్తున్నారు? మీరు పాటించరుగా అంటే అంటున్నారు వాళ్ళు, మేము బోరింగ్గా ఉంది మాకు ఇంట్లో కూర్చుంటే, అందుకే మైక్ సౌండ్ వినపడిందని చర్చిలో కూర్చొని ప్రభుని ఆరాధించడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మాకు దినాలతో మాకు సంబంధం లేదు. మేము ప్రభుని ఆరాధించామా లేదా? ఈరోజు మా స్వరం ఎత్తి ప్రభుని స్తుతించామా లేదా? ఈరోజు స్వరం ఎత్తి మా పెదవులతో ప్రభుని ఆరాధించామా లేదా? అదే మాకు కావాలి. మేము సండే, మండే, ట్యూస్డే ప్రతిరోజు సంవత్సరంలో 365 దినాలు మేము ప్రభుని ఆరాధిస్తాం. మీకు ఫ్రైడే, సండే
ఆరాధిస్తున్నట్టు కనబడతాం, కానీ మేము ఇంట్లో రోజు మాకు ఇదే భజన, దేవునికి స్తోత్రం కలిగిన కాకపోతే సాటర్డే మేము ఇంట్లో ఉండలేక ఇంట్లో ఒక వర్షిప్ అయిపోయింది, మరలా మందిరంలో వర్షిప్ చేసి స్వార్థను ప్రకటించడానికి వస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించే వారిని దేవుడి సన్నిధి ఆవరిస్తుంది. ఆరాధించే వారి మీద దేవుని ప్రజెన్స్ నిలబడి ఉంటుంది. ఆరాధించువారు అనర్హుతమైన కృపను పొందుతారు. ఆరాధించువారు అసాధారణమైన కార్యాలు కుటుంబాల్లో చూస్తారు. 3 నెలలు ఒబేదేదేం ఇంట్లో దేవుని మందసం, సర్వలోకనాథుని నిబంధన మందసం ఉంటే 3 నెలలు ఒబేదేదేము దేవునిని ఆరాధించారు. 3 నెలల్లో అతని స్టేటస్ మారిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన అద్భుతంగా అతని స్టేటస్ మారిపోయింది. అతడు ఆశీర్వదించబడిన వ్యక్తిగా మారిపోయాడు. ఆరాధిస్తూ ఉన్నప్పుడే నీ కుటుంబంలో పెను మార్పులు జరుగుతాయి. చప్పట్లు కొడుతూ అన్య భాషలతో మాట్లాడుతూ ఉండండి. నీవు ప్రభుని ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడే నీ ఇంట్లో పెను మార్పులు కలుగుతున్నాయి. నీ ఇంట్లో పెను మార్పులు కలుగుతున్నాయి. నీలో పెను మార్పులు కలుగుతున్నాయి. ఆరాధించండి. ప్రైజ్ అండ్ వర్షిప్. ఓ లే రేబా షా డురా నమౌ తునారగా లే కోరవో షంతారవల రిమౌంతానమౌ లే సెబౌ కాతిరవలవో షంతారమా. Blessing. Every balaraba shabalaraba. Blessing is coming. Blessing is coming here. ఆశీర్వాదం పరిగెడుతుంది. ఆరాధించు వారి ఇంటిలోనికి ఆశీర్వాదం పరిగెడుతుంది. అన్య భాషలో మాట్లాడి ఇంటి వాళ్ళకి ఆశీర్వాదం పరిగెడుతుంది. నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడే ఆశీర్వాదం నీలోనికి వస్తూ ఉంది. ఒబేదేదేము ఆరాధిస్తూ ఉండగా ఒబేదేదేము ఇల్లు ఆశీర్వదించబడినట్లుగా నీ ఇల్లు ఆశీర్వదించబడుతూ ఉంది. Glory to Jesus. Hallelujah. మనమందరం దేవుని పిల్లలమై ఉన్నాం. నా వైపు చూడండి. మనము అనుకూలమైన పరిస్థితుల్లోనే ఆరాధించే వారము కాకుండా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. మన ఆరాధన 365 రోజులు జరగాలి సంవత్సరానికి. మనం బ్రతికి ఉన్నంత కాలం దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉండాలి. చాలామంది అనుకూలమైన పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధిస్తారు, కానీ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం ప్రభుని ఆరాధించబద్దులమై ఉన్నాం. అయితే పౌలు శీలులు ప్రతికూలమైన పరిస్థితులు వారికి వచ్చినాయి. వారు చెరసాల్లోనికి వెళ్ళారు. వారి కాళ్ళకు బొండ వేయబడింది, వారి మెడకు బొండ వేయబడింది, వారి చేతులకు బొండ వేయబడింది. టోటల్గా వారి శరీరం అంతా సంఖ్యలతో నింపబడి ఉన్నాయి. కానీ అపవాది వారి నాలుకను బంధించి ఉంచలేకపోయారు. పౌలు శీలల కాళ్ళకి, చేతులకి, మెడకి, తలకి, శరీరానికి సంఖ్యలు వేయబడ్డాయి, కానీ శత్రువు వాళ్ళ నాలుకకి బంధించలేకపోయాడు. కాళ్ళకి సంఖ్య. చాలామంది నాతో చెప్తారు, పాస్టర్ నా కాళ్ళకి సంఖ్యలు వేయబడ్డాయి, చేతులకి సంఖ్యలు వేయబడ్డాయి, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. కానీ అపవాది నీ నోటికి సంఖ్యలు వేయలేడు. నీ నోటితో ప్రభును స్తుతించినప్పుడు నీ కాళ్ళకున్న సంఖ్యలు ఊడిపోతాయి, చేతికున్న సంఖ్యలు ఊడిపోతాయి, చెరసాలు కదిలిపోతాయి, చెరసాలు పగిలిపోతాయి, చెరసాలు బద్దలైపోతాయి. నేను సంతోషిస్తున్నాను. ఐ బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను నమ్ముతున్నాను యేసు నామంలో. నేను సంతోషిస్తున్నాను. అపవాదిగాడు బుర్ర లేనివాడని నేను ప్రకటిస్తున్నాను ఈరోజు మధ్యాహ్నం. అపవాదిగాడికి నిజంగా బుర్ర లేదు. ఎందుకంటే కదలకుండా కాళ్ళకి సంఖ్యలు వేశాడు, పని చేయకుండా చేతులకు సంఖ్యలు వేశాడు, మెడ తిప్పకుండా పేకకి సంఖ్యలు వేశాడు. కానీ వాడికి తెలియంది ఏంటంటే అద్భుతమైన ఆరాధన శక్తి మన నాలుక మీద ఉంది. వాడు మన నాలుకకి సంఖ్యలు వేయలేకపోయాడు. పౌలు శీలలు స్తుతిస్తూ ఉండగా, పౌలు శీలలు ఆరాధిస్తూ ఉండగా, ఫైర్ ఈస్ కమింగ్ హియర్. అగ్ని వారి చెరసాల్లోనికి దిగవచ్చు. టుడే ఆఫ్టర్నూన్ ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు మధ్యాహ్నం దేవుడు యేసు నామములో ప్రవచిస్తున్నాను. బ్రదర్, మేము కదలలేకపోతున్నాం. ఎస్, నీకు నోరు ఉంది. నీ నోటిని వాడు బంధించలేదు, నీ నోటిని వాడు బంధించలేడు కూడా. ఎందుకంటే ఇది ఆరాధన నోరుగా ప్రకటిస్తున్నాను ఈరోజు.
ఇది ఒక రివర్, ఇది ఒక రివర్. మీరు గమనించుంటారా, మన కృష్ణా నది గేట్లు తెలిసినప్పుడు భయంకరమైన వాటర్ ఫ్లో, ఆ గేటుల్లోంచి కొన్ని మిలియన్స్ ఆఫ్ వాటర్ భయంకరంగా దూసుకొని వస్తుంది. వాడికి తెలుసు, క్రైస్తవుల నోటిని నేను అడ్డగించలేను. కదలకుండా కాళ్ళకు బొండలు వేయగలను కానీ, చేతులకు బొండలు వేయగలను కానీ, వారి శరీరమును ఉక్కిరి బిక్కిరి చేయగలను కానీ, వాడు ప్రయత్నిస్తున్నాడు 2000 సంవత్సరాలుగా. ఈ రోజుకు కూడా క్రైస్తవుల నోటిని వాడు మూయలేకపోతున్నాడు. ఈరోజు కూడా క్రైస్తవుల స్తుతి వాడు ఆపలేకపోతున్నాడు. ఈరోజు కూడా క్రైస్తవుల యొక్క ఆరాధనను వాడు బ్రేక్ చేయలేకపోతున్నాడు. దేవుడు వాడికి ఆ పర్మిషన్ ఇవ్వలేదు. నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. మెయిన్ పార్ట్కి సంఖ్యలు వేయబడలేదు. ఈ సంఖ్యలు తెగాలంటే, ఈ సంఖ్యలు తెగాలంటే, ఈ సంఖ్యలు తెగాలంటే, ఈ సంఖ్యలు తెగాలంటే ఈ నోటు నువ్వు ఈ మధ్యాహ్నం ఉపయోగించు. ఈ నోటితో దేవుని ఆరాధిస్తూ ఉండగానే నీకు వేసిన ప్రతి బంధకాలు ఊడిపోతున్న యేసు నామములో. హల్లెలూయా. ఈ ఆరాధన, నీ ఆరాధన స్థాయి హెచ్చించబడాలి. ప్రతిరోజు మనం ఆరాధించాలి. మన ఆరాధనలో పెను మార్పు రావాలి. మనము ఆరాధనలో హెచ్చించే కాలం వచ్చేసింది. దేవుడు మనందరినీ గుడ్ వర్షిప్పర్గా దేవుడు మార్చబోతా ఉన్నాడు. గుడ్ వర్షిప్పర్స్గా దేవుడు మార్చబోతా ఉన్నాడు. అయితే ఒక దైవ జనరల్ మీటింగ్ పెట్టారు మొఘల్ రాజపురం. అక్కడ చిన్న గ్రౌండ్లో దైవ జనరల్ మీటింగ్ పెట్టినప్పుడు, అదే నేను ఫస్ట్ టైం ఆ మీటింగ్కి నేను వెళ్ళటం, నా స్నేహితుడు సహాయం ద్వారా మీటింగ్కి వెళ్ళాను. నా స్నేహితుడు నాకు ముందే చెప్పాడు, దైవ జనరల్ ఆరాధన చేస్తారు, ఆమె వెనకాల నువ్వు సెకండ్ మైక్ తీసుకొని ఆరాధన చేయమని నాకు చెప్పాడు. నేనున్నాను, నా పక్కన తోటి సహోదరుడు ఉంటున్నాడు. మేము మైకులు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఒక పల్లవికి ఆయన, మరొక పల్లవికి నేను మైకులు మార్చుకోవాలి. దైవ జనరల్ నిలబడ్డారు, ఆరాధన బిగించేశారు. రాజా నీ భవనములో రెయ్యం పగలు వేచి ఉందన్న ఆరాధన నాకు చాలా బాగా గుర్తు, కొన్ని సంవత్సరాల క్రితం. అయితే ఫస్ట్ మైక్ నా చేతిలో ఉన్నది. దైవ జనరల్ పాడుతున్నారు. కోరస్ వాళ్ళు ఎప్పుడు ఇలా పెట్టుకోకూడదు, అట్టు పాడకూడదు. కోరస్ వాళ్ళు ఎప్పుడు మైక్ ఇట్లా ఉండాలి, వెనక అట్లా ప్లెజెంట్ వాయిస్ రావాలి. మెయిన్ వాళ్ళే మైక్ దగ్గర పెట్టుకుని పాడాలి. కోరస్ వాళ్ళు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మైక్ని చాలా ఎడంగా పెట్టి ఆ శబ్దం ఆ స్లోగా, ఆ ప్లీజ్ఫుల్గా, ప్లెజెంట్గా వచ్చేటట్లుగా మనం మార్చుకోవాలి. హై పిచ్లు ఉన్నప్పుడు మైక్, ఇక్కడ ఉన్న మైక్ ఇంకా దూరంగా వెళ్తే ఇంకా హై పిచ్ ఇంకా బాగా వస్తుంది. మీరు నన్ను గమనిస్తే మైక్ కొన్ని సమయాల్లో నోటి దగ్గరగా వెళ్తుంది, కొన్ని సమయాలు దూరంగా వెళ్తుంది, ఇంకొన్ని సమయం ఇంకా దూరంగా. 3 స్టెప్స్ నేను మారుస్తాను, మీరు గమనించండి. అయితే దైవ జనరల్ వర్షిప్ చేస్తున్నారు. మొదటి పల్లవి నేను పాడాను, సెకండ్ పల్లవికి నా తోటి సహోదరికి నేను మైక్ ఇచ్చాను, సహోదరుడికి. అయితే ఆ దైవ జనరల్ ఆ అభిషేక ఫ్లోటింగ్లో అలా ఆరాధన చేస్తూ ఉండగా, సెకండ్ పల్లవి నా పక్కన ఉన్న తోటి సహోదరుడు ఎత్తంగానే దైవ జనరల్ ఒక్క లుక్ ఇచ్చారు వెనక్కి తిరిగి. ఓకే, తోటి సహోదరుడు సెకండ్ పల్లవి పాడేశాడు. ఇక థర్డ్ పల్లవికి నా చేతిలో వచ్చింది. దైవ జనరల్ వెనక్కి తిరిగి నాకు సైకి చేశారు, మైక్ నీ దగ్గర ఉంచుకో. నాకేం అర్థం కాలేదు. వర్షిప్ జయకరంగా జరిగింది. దైవ జనరల్ ప్రవచనాలు పలుకుతున్నారు. నేను వెనక ఆరాధన బలమైన ఒక నది ప్రవహించినట్లుగా నేను పాడుతూ ఉన్నాను. అభిషేకం బలంగా ప్రజల మీదకి దిగుతూ ఉంది. వర్షిప్ అంతా అయిపోయింది. నేను చైర్స్ చదువుతుంటే నన్ను పిలిచారు, దైవ జనరల్ పిలిచి మోకరించమన్నారు. మోకరిస్తే ఆయిల్ వేసి నా మీద అభిషేకించారు. ఎస్, నువ్వు గుడ్ వర్షిపర్గా నువ్వు మారబోతున్నావు. నువ్వు గొప్ప ఆరాధికుడివి. నీ ఆరాధన ద్వారా ప్రజలలో చలనాలు, ప్రజలు కదులుతారని ఆ దైవ జనరాలు నా మీద చేయించేది. అన్ఎక్స్పెక్టెడ్గా బ్లెస్సింగ్ విడుదల చేశాడు. ఆ రోజు నుంచి ఈ ఫ్లోటింగ్ అనేది తగ్గలేదు. నా ఆరాధన బహుశక్తివంతమైనది. నేను ఆరాధిస్తున్నప్పుడు నేను బలహీనంగా ఉన్నా సరే నేను గెంతులు వేయాలన్న ఆర్పాటం నాకు ఉంటుంది. నేను ఎప్పుడు కూడా నీరసముతో ఆరాధించను. నేను ఎప్పుడు కూడా లోపం ఉన్నవాడిగా ఆరాధించను. ఒకవేళ నీరసముగా ఉన్న, క్రొవ్విన దూడలు ఉన్న బలాన్ని నేను ప్రభుని అడుగుతాను. ఒకవేళ నేను సిక్నెస్తో ఉన్న ఆరాధనలో ఆ సిక్నెస్ నేను కనుపరిచినవను.
మీరు చివరి వర్షిప్కి నన్ను చూడగలరు. నేను చాలా బలహీనంగా స్టేజ్ ఎక్కుతాను, కానీ ఆరాధనలో బలవంతుడిగా మారిపోతాను. నేను ఒకటే నేర్చుకున్నాను దావీదులాగా, నా ప్రాణమా, నా అంతరంగములో ఉన్న సమస్తమా నువ్వు యెహోవాను సన్నతించుము. నా అంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క అవయవము దేవుని కొరకు వాడబడాలి. ఈ ఆదివారం మనం కదలకపోతే ఈ డే వేస్ట్ అయిపోతుంది. ఈ ఆదివారం మనం గొప్ప ఆరాధన ప్రభుకు చేయబోతా ఉన్నాం. నన్ను ఆ దైవ సౌకర్యాలు గొప్ప వర్షిపర్గా అభిషేకించారు. ఇంకొక దైవజనుడు గొప్ప స్పీచర్గా అభిషేకించాడు. అదే దైవజనుడు గొప్ప ప్రవక్తగా అభిషేకించాడు. అదే దైవజనుడు కింగ్స్ అనాయింటింగ్ నాకు ఇచ్చారు. అదే దైవజనుడు ఫైర్ అనాయింటింగ్ నాకు ఇచ్చారు. అదే దైవజనుడు పౌస్తుల అభిషేకం నాకు ఇచ్చారు. అదే దైవజనుడు స్వస్థతల అభిషేకాన్ని నాకు ఇచ్చాడు. అదే దైవజనుడు దయ్యముల మీద అధికారపు అభిషేకాన్ని నాకు ఇచ్చాడు. ఈ రోజున ఏ అభిషేకం నాలో లేదు అనటానికి లేదు. నేను సూపర్ మార్కెట్. నేను జయరాజులు ఏది లేదు అనటానికి లేదు. సమస్తాన్ని ఒకవేళ లేకపోతే అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇంప్లిమెంటేషన్ చేసుకోగలిగిన శక్తి సామర్థ్యం పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చారు. నేను సూపర్ మార్కెట్గా కనబడతా ఉన్నాను. చాలామంది మారుమూల ప్రాంతంలో చిన్న కిరాణా కొట్లాగా ఉన్నారు. చాలామంది జీవితాలు వారి దగ్గర ఒకటి ఉంటే ఒకటి. మేము ఒక ప్రాంతానికి మేము ప్రార్థన పెట్టినట్టు వెళ్ళినప్పుడు ఒక చిన్న కొట్టు అక్కడ ఉంది. అయితే మేము ఒకటి కావాలని ఆ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొట్టు దగ్గర అది లేదు. అమంటుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే పెద్ద షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని. అప్పుడు నాకు అర్థమైంది, ఈ చిన్న జీవితంలో అన్నీ సంపూర్ణంగా దొరకవు. పెద్ద షాప్కి వెళ్తేనే, పెద్ద జీవితాన్ని మేము పొందుకుంటేనే అన్నీ సంపూర్ణంగా దొరుకుతాయి. ఎప్పుడు కూడా మనం సాధారణమైన జీవితాన్ని చేయకూడదు, సూపర్ మార్కెట్ జీవితాన్ని చేయాలి. ఎప్పుడు కూడా నువ్వు డీమార్ట్కి వెళ్ళి చూసినప్పుడు ఆ డీమార్ట్కి వెళ్ళి నువ్వు ఎలా పడితే అలాగా అట్రాయో ఏదో ఒక బండి తోసుకుంటూ వెళ్ళిపోయి వేసుకోవటం కదా ప్రభా. నన్ను ఒక డీమార్ట్ సూపర్ మార్కెట్గా నా జీవితాన్ని మీరు మార్చండి ప్రభా. సమస్తము ఈ డీమార్ట్లో నాకు దొరుకుతుంది, సమస్తము ఈ సూపర్ మార్కెట్లో నాకు దొరుకుతుంది. నాలో కూడా సమస్తము నీ వరాలు దొరుకునుగా కానీ ప్రార్థన చేయండి. నేను ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ మార్కెట్గా నేను మారిపోవాలి ప్రభా. నేను చిన్న ఎక్కడ ఒక మారుమూలన ఒక కిరాణా కొట్టు పెట్టుకొని సంతూర్ సోప్ అడిగితే మా దగ్గర లేదు, క్లినిక్ ప్లస్ అడిగితే మా దగ్గర లేదు, పంచదార అడిగితే మా దగ్గర. ఆ కిరాణా షాపు ఆ మెంటలో వచ్చేస్తుంది. 2 సార్లు వెళ్ళాడు, 3వ సారి వెళ్ళాడు ఆ చిన్న దుకాణంలోకి. ఎందుకంటే ఏది అడిగినా లేదంటారు వాళ్ళు. కానీ నువ్వు పెద్ద షాప్కి వెళ్ళు, ఏది అడిగినా ఎస్ మా దగ్గర ఉందంటారు. అందుకే మన జీవితాలు చిన్నగా ఉండొద్దు. మన జీవితాలు చిన్న ఎక్కడో మారుమూల కిరాణా కొట్లాగా ఉండకూడదు. మన జీవితాలు సూపర్ మార్కెట్గా మారిపోవాలి. మన జీవితాల్లో గుడ్ వర్షిప్ దేవుడికి దొరకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్ ఈ రోజుని మధ్యాహ్నం మన ఆరాధన స్థాయిని దేవుడు పెంచబోతా ఉన్నాడు. ఆరాధన స్థాయిని పెంచబోతా ఉన్నాడు. సోమవారం నుంచి శనివారం వరకు మన ఇంట్లో ఆరాధన చేయాలి. ఆదివారం మాత్రమే మనము సంఘంగా కూడుకునే ప్రభుని మనం సంఘంలో ఆరాధన చేయాలి. టుడే ఆఫ్టర్నూన్ ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ మధ్యాహ్నం యేసు నామములో ప్రవచిస్తున్నాను. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల నుంచి అనేకమైన ఆరాధన చేసేవారిని మన సంఘానికి నేను యేసు నామములో స్వాగతిస్తున్నాను. యేసు నామములో మన సంఘానికి నేను స్వాగతిస్తున్నాను. సంఘము పట్టనంతగా, వలలు పగిలేంతగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. కొన్ని వందల మంది హాలీ స్పిరిట్ అపోస్తలిక్ సంఘములు ఆరాధన చేయబోతా ఉన్నారు. ఒక్క ఆదివారం అనేకమైన వర్షిప్లు మనం చేయబోతా ఉన్నాం. అనేకమైన సర్వీసులు మనం పెట్టబోతా ఉన్నాం. కొన్ని వందల మంది చర్చి పట్టకుండా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం డోర్స్ ఓపెన్ ఉన్నాయి నామములు. జనములు తరలి వచ్చునుగాక, తరలి వచ్చునుగాక. ఆదివారం ఆరాధించుటకు జనములు తరలి వచ్చుదురుగాక. హల్లెలూయా. సోమవారం నుంచి శనివారం వరకు ఇంట్లో ఆరాధన చేయి, ఆదివారం మందిరంకి వచ్చి ఆరాధన చేయని చెప్పండి. సెకండ్ ఇచ్చి ఎట్టున్నావు అని పలకరించినట్టుంది. బాగుందా, ఎట్టున్నావు, మొన్న ఏదో చెప్పావు కదా అన్నట్టుంది. నిజం మాట్లాడుకుంటూనే ఉంది. సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు ఇంట్లో ఆరాధన చేయి, ఆదివారం మాత్రం చర్చికి వచ్చి ఆరాధన చేయి.
నేను సూపర్ మార్కెట్కి మారమన్నా, సంతగా కాదు. సంతలో ఎప్పుడు గలిబిలి గందరగోళం ఉంటుంది. అయితే ప్రభు ఆదివారమే ఎందుకు మనం కూడుకోవాలి? ఆదివారమే ఎందుకు మనం కూడుకోవాలి? ఆదివారం మన చర్చిలో కూడుకోవడానికి 7 కారణాలు ఉన్నాయి, 7 అద్భుతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను 14 పాయింట్లు మీకు చెప్తున్నాను. ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ అయింది. ఇప్పుడు వాక్యంలోనికి ఘన స్వాగతం పలుకుతున్నాను మిమ్మల్ని అందరినీ. 7 కారణాలు, 7 అద్భుతాలు ఆదివారమే జరిగినాయి. ఆదివారం మనం కూడుకోవడానికి 7 కారణాలు ఉన్నాయి, 7 అద్భుతాలు కూడా ఉన్నాయి. ముందు 7 కారణాలు చూద్దాం. మీరేం చదవద్దుగా, నేను చెప్తాను, నా వైపు చూడండి. జస్ట్ ఏమన్నా మీకు త్వరగా తీసే ఆ టాలెంట్ ఉంటే, దేవుడు ఆ కృపిస్తే త్వరగా తీసి జస్ట్ అలా లుక్ వేయండి అంతే. మొదటి కారణం, ఆదివారం మనం ఎందుకు చర్చిలో కూడుకోవాలి? మొదటి కారణం యోహాను సువార్త 20:1 ఉంది. క్రీస్తు ఆదివారం పూట పునరుద్ధానుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన ఎప్పుడు ఆయన సమాధిలోంచి లెగిచాడు? ఆదివారము సమాధిలో నుంచి లెగిచాడు కనుక మనం ఆదివారం చర్చికి రావాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎవరైనా మిమ్మల్ని అడిగితే చెప్పండి, మీరు ఎందుకని ఆదివారమే వెళ్తారు, సోమవారం ఎందుకు వెళ్ళరు, సాటర్డే ఎందుకు వెళ్ళరు, గురువారం బుధవారం ఎందుకు వెళ్ళరు అంటే మీరు చెప్పండి, ఆదివారం యేసు ప్రభువారు ఎవ్వరూ లెగలేనట్లుగా మృతులలో నుంచి ఆయన ఒక్కడే లెగిచాడు. విశ్వములో ఉన్న సమాధులన్నీ ఖాళీగా లేవు, అన్నీ నింపబడి ఉన్నాయి. కానీ ఈ విశ్వములో యేసు ప్రభుది ఒక్క సమాధి ఖాళీగా ఉంది. ఆయన ఆదివారం మా కొరకు, మా ఆరాధన కొరకు లెగిచాడని మీరు అనేక మందికి చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శనివారం అరిమతయ యోసేపు యొక్క సమాధిలో ఉన్నాడు. ఆదివారం పునరుద్ధానుడే లెగిచాడు. గట్టిగా చప్పలు కొడితే ప్రభు నామాన్ని కనపరచు. మనం ఆదివారం మందిరానికి వచ్చి ఆయన ఆరాధించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, మన దేవుడు పునరుద్ధానుడే లెగిచిన వారం ఏంటిది? ఆదివారం. ఇక రెండవ కారణము ఆదివారమే ఎందుకు మనం చర్చికి వచ్చి ఆరాధన చేయాలంటే, దేవుడు పునరుద్ధానుడే లెగిచిన తర్వాత శిష్యులకి దేవుడు 5 సార్లు కనపడ్డాడంట. మీరు ఇంటికి పోయి చెక్ చేసుకోండి. శిష్యులను దేవుడు 5 సార్లు దర్శించాడంట. ఆదివారం పూటే, ఆ రోజే, లెగిచిన రోజే 5 సార్లు దేవుడు శిష్యులను దర్శించాడంట. టుడే ఆఫ్టర్నూన్ ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆదివారం మనం ఎందుకు చర్చకు ఆరాధన చేయాలంటే, ఆదివారం పరలోకం మనకు చాలా సమీపంగా ఉంటుంది. ఆదివారం పరలోకం మనకు చాలా సమీపంగా ఉంటుంది. మనకు చాలా దగ్గరగా ఆదివారమే పరలోకం ఉంటుంది. మిగతా రోజులు ఉండదు. ఆదివారం చాలా దగ్గరకు వచ్చేస్తుంది పరలోకం మనకి. ఆదివారం పూట 5 సార్లు శిష్యులకు దగ్గర అయ్యాడంటే యేసు ప్రభువాడు. 5 సార్లు తరచుగా శిష్యులను దర్శిస్తున్నాడంట. ఆదివారం మందిరానికి వచ్చి ఆరాధన చేస్తే పరలోకం నిన్ను ఫేస్ టు ఫేస్ కలుసుకుంటుంది. దేవునికి స్తోత్రం. మొదటి కారణం, ఆదివారం ఎందుకు చర్చికి రావాలి, ఎందుకు ఆరాధించాలి? దేవుడు ఆదివారం రోజు లెగిచాడు కనుక. రెండో కారణము, ఆదివారం ఎందుకు చర్చికి వచ్చి ఆరాధించాలంటే, పరలోకము ఆ రోజే, ఆదివారం రోజే సమీపంగా ఉంటుంది కనుక. ఇక మూడవ కారణము, ఆదివారం ఎందుకు చర్చికి వచ్చి మనం ఆరాధన చేయాలంటే, 50వ దినమున పెంతెకోస్తు దినమున 120 మంది మేడగది మీద ఉండి అన్య భాషలతో పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ వారు అన్య భాషలు మాట్లాడుతున్నారు. వారికి వాక్శక్తి అనుగ్రహించబడిన కొలది వారు భాషలలో మాట్లాడుతూ దేవుడి నామాన్ని కనపరుస్తున్నారు. ఆ రోజు ఆదివారం, పెంటెకోస్టల్ రోజు ఆదివారం, 50వ దినము ఆదివారం. ఆదివారమున సంఘానికి దేవుడు పునర్జీవాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆదివారమున సంఘము మీద పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. అందుకే మనం ఆదివారం మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 4వ విషయాన్ని చూస్తే, ఆదివారం మనం ఎందుకు చర్చికి వచ్చి ఆరాధన చేయాలంటే, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము లేదా 14వ అధ్యాయం మీరు చూస్తే, వారందరూ ఒక చోట కూడినప్పుడు ప్రభు బల్లలో వారు పాలి భాగస్తులయ్యారు. ఎందుకు మనం ఆదివారం మందిరానికి రావాలి, ఎందుకు ఆదివారం దేవుని ఆరాధించాలంటే, ఆదివారమే పరిశుద్ధ బల్లారాధన మనకి ఇవ్వబడుతుంది కనుక. పరిశుద్ధ బల్లారాధనలో మనమందరం కూడి పాల్గొనాలి కనుక మనం ఆదివారం మందిరానికి వచ్చి ప్రభుని ఆరాధన చేయాలి. ఇక 5వ విషయం చూస్తే, ఎందుకు మనం ఆదివారం మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలంటే, ఇక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆదివారము పౌలు గారు అంటున్నారు, మీ దశమ భాగాలను తీసుకొని రండి, మీ కానుకలను తీసుకొని రండి అంటున్నాడు. ఎందుకని ఆదివారమే తీసుకొని రావాలి? ఒక సహోదరి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చి నా కానుక కాదు దశమ భాగం ఇస్తే నేను అన్నానమ్మా, నువ్వు చర్చిలో ఆదివారం పెట్టు అని నేను మాట్లాడాను. ఎందుకు అంటే అది అపోస్తుల యొక్క క్రమము, అది అపోస్తుల యొక్క బోధ, అది అపోస్తుల యొక్క విధానం. అమ్మ ఒక్కటి చదవండి,
ఇది ఒక్కటి చదవండి. 1 కొరింథీ 16:1 చదవండి అమ్మా. అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి చెప్తున్నారు. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే, పరిశుద్ధుల కొరకైన కానుక విషయము నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము, నేను గలతీయ సంఘానికి నియమించిన ప్రకారము మీరును చెయ్యండి. నేను వచ్చినప్పుడు కానుక పోగు చేయకుండా ప్రతి ఆదివారమున, అదిగోండి ప్రతి ఆదివారం మీరు కానుక ఇవ్వాలి, మీరు దశమ భాగాలు ఇవ్వాలి అని దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నారు. మనం ఎందుకు ఆదివారం మందిరానికి రావాలి? మనం ఎందుకు ఆదివారమే ప్రభుని ఆరాధించాలంటే మనము దేవునికి ప్రత్యేకమైన కానుక ఇవ్వడానికి ఆదివారం రావాలి. దశమ భాగాన్ని దేవుని సన్నిధిలో పోయటానికి ఆదివారం రావాలి. మన కష్టం యొక్క ఫలితాన్ని పొందుకోవడానికి మనం ఆదివారం ప్రభుని ఆరాధించడానికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక 6వదిగా మనం ఎందుకని ఆదివారము మందిరానికి రావాలంటే, మీరు చదవద్దు కానీ అందరికీ ఈ మాట సుపరిచితమే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో అపోస్తలుడైన యోహాను అంటాడు, నేను ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు దినమందు ఏమై ఉన్నాడంటండి? ఆత్మవశుడై ఉన్నాడంట అపోస్తలుడైనటువంటి యోహాను. ప్రభువు దినమందు ఆదివారం పూట యోహాను గారు ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆత్మవశమైపోయాడు. తన వశములో నుంచి బయటకు వచ్చేసాడు. తన కుటుంబంలో నుంచి బయటకు వచ్చేసాడు. తన యొక్క ఫీలింగ్స్లో నుంచి బయటకు వచ్చేసాడు. తన ఆలోచనల నుంచి బయటకు వచ్చేసాడు. ఆదివారం పూట, ప్రభువు దినమందు ఆదివారం పూట ఆత్మవశుడే కనపడుతున్నాడు. కాబట్టి మనం ఆదివారం మందిరానికి వచ్చి ఆయనను ఆత్మవశులమై మనం ఆయనను ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఇక 7వదిగా చివరిగా మనం ఎందుకని ఆదివారమే మందిరానికి రావాలి? ఆదివారమే ఎందుకని మనం ప్రభుని కూడి ఆరాధించాలి అంటే, అపోస్తలుడైన యోహాను అంటాడు, ఆదివారం దేవుని ప్రత్యక్షత అపోస్తలుడైన యోహాను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ప్రభు దినమందు ఆత్మవశుడయుండి ఒక ప్రత్యక్షతను పొందాడు. నువ్వు ప్రత్యక్షతను పొందాలంటే, నువ్వు ప్రత్యక్షతను వినాలంటే, నువ్వు ప్రత్యక్షతను అనుభవించాలంటే ఆదివారము నువ్వు మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ నువ్వు ఆదివారం మందిరానికి రాకపోతే నువ్వు ప్రత్యక్షతను కోల్పోతావు. దైవ సేవకుడు గదిలో పడి 8 గంటలు 6 గంటలకు ప్రత్యక్షను తీసుకుని వస్తూ ఉండగా, ఇది ఆదివారము మాత్రమే ప్రత్యక్షత మీకు ఇవ్వబడుతూ ఉంటుంది. ప్రభువు దినమందు ఆత్మవశుడై ఎవ్వరు ఎక్కడ చెప్పని ఒక ప్రకటన గ్రంథాన్ని అపోస్తలుడైన యోహానుతో రాయించి ఒక అద్భుతమైన ప్రత్యక్షతను అపోస్తలుడైన యోహానికి దేవుడు అనుగ్రహించాడు. గొప్ప గొప్ప ప్రత్యక్షతలు నీకు నీ కుటుంబానికి కలగాలంటే నువ్వు ఆదివారము మాత్రమే సమాజముతో కూడి నువ్వు ఆదివారము దేవుని ఆరాధిస్తూ ఉండగా నూతనమైన ప్రత్యక్షతలు నా దేవునికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతుల పైకెత్తి హల్లెలూయా. 7 విషయాలు చెప్పేశాను. 7 కారణాలు చెప్పేశాను. 7 కారణాల్లో మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఇప్పుడు వాక్యం చెప్పాను కాబట్టి మిమ్మల్ని అడుగుతారు. ఖచ్చితంగా వారు మీకు ఎదురవుతారు. ఎందుకంటే నేను వాక్యం చెప్పాను, ప్రవచించాను కదా. మీరు ఆదివారమే ఎందుకు చర్చికి వెళ్తారు? సాటర్డే ఆ సబ్బాతు దినమున సాటర్డే మీరు ఎందుకని వారు సాటర్డే ఎందుకు చేస్తారు, మీరు సండే ఎందుకు చేస్తారని కొంతమంది అడుగుతూ ఉంటారు. అప్పుడు 7 కారణాలు మీరు మాట్లాడాలి. సండే ఎందుకు మందిరానికి వెళ్తాం, సండే ఎందుకు ఆరాధన చేస్తామంటే ప్రభు ఆ రోజు లెగిచాడని చెప్పాలి. ఇక 2వ విషయము, ప్రభు ఆ రోజు లెగిచాడని చెప్పాలి. 2వ విషయము, 5 సార్లు దేవుడు శిష్యులకు కనపడ్డాడంటే పరలోకము సమీపంగా ఉంది అని చెప్పాలి. 3వది, ఆ రోజే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడతాడని చెప్పాలి. 4వది, ప్రభు బలలో పాలిభాగస్తులం అవుతామని చెప్పాలి. 5వది, కానుక ఇవ్వటానికి దశమ భాగం ఇవ్వటానికి అని చెప్పాలి. 6వది, ప్రభు దినమందు ఆత్మవశులమై ఉన్నాము అని చెప్పాలి. 7వది, దేవుని ప్రత్యక్షతలు మనము పొందబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడు. ఆదివారం మనం 7 కారణాలు మనం చూస్తూ ఉన్నాం. ఆదివారం 7 కారణాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదివారం రావటానికి 7 కారణాలు మనం చెప్పాం. ఇప్పుడు 7 అద్భుతాలు కూడా మనం చూద్దాం. ఆయన శనివారం ఎక్కువగా అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. శనివారం యేసు ప్రభు వారు గొప్ప అద్భుతాలు చేశారు.
శనివారం యేసుక్రీస్తు ప్రభు గొప్ప అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, సూచక క్రియలు చేశారు, మహత్తు కార్యాలు చేశారు. ఆయన శనివారము అద్భుతమైన కార్యాలు చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సబ్బాతు సమయమున యేసు ప్రభు అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన శనివారము అస్వస్థత పొందిన వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో మీ అస్వస్థతలు స్వస్థతలుగా మారునుగా కానీ ప్రవచిస్తున్నా. అస్వస్థతలు స్వస్థతలుగా మారునుగా కానీ ప్రార్థిస్తున్నా. దేవుడు ఎక్కువగా మిరాకిల్స్ చేసింది శనివారం. సబ్బాతు దినమున సాటర్డే దేవుడు ఎక్కువగా స్వస్థతలను చేశాడు, విడిపించాడు, అనేక రోగగ్రస్తులను స్వస్థపరిచాడు, అనేక వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు, అనేక అస్వస్థత పొందిన వారిని స్వస్థతనిచ్చి వారిని ధైర్యంతో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి కారణం, మొదటి అద్భుతం దేవుడు ఎక్కడ జరిగించాడు? సాటర్డే పూట మొదటి అద్భుతాన్ని దేవుడు ఏం చేశాడో చెప్తాను వినండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 29 నుంచి 30 వరకు మీరు ఇంటికి వెళ్ళాక చదివితే, లేదా లూకా సువార్త 4వ అధ్యాయము 39వ వచనాన్ని మీరు చూస్తే, అది ఒక సబ్బాతు దినము, అది ఒక శనివారపు దినము. పేతురు అత్తగారు జ్వరముతో బాధపడుతూ ఉంది. పేతురు అత్తగారు జ్వరముతో బాధపడుతూ ఉంది. అందున్న వైపు చూడండి, దేవుని వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. సాటర్డే పూట, శనివారము పూట దేవుడు దేవాలయంలో నుంచి బయటకు వచ్చి మందిరములోంచి బయటకు వచ్చి పేతురు అత్త ఇంటికి వెళ్ళి ఆమె జ్వరముతో బాధపడుతుంటే, యేసు నామములో ఇప్పుడే నీ జ్వరము, ఇప్పుడే నేను గద్దిస్తున్నాను, తొలగిపోవునుగా కానీ దేవుడు మాట్లాడాడు. వెంటనే పేతురు అత్తలో ఉన్నటువంటి జ్వరము తొలగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. వెంటనే పేతురు అత్తలో ఉన్న జ్వరము తొలగిపోయింది. ప్రియదావిచనమా, తొలగిపోయింది. ఎస్, సాటర్డే దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు సర్వశక్తి కలిగిన నామములో నేను ప్రవచిస్తా ఉన్నాను. మీ ప్రియులకు, మీ స్నేహితులకు, మీ కొలీగ్స్కి అసాధారణమైన స్వస్థతలు ఇప్పుడు జరగబోతా ఉన్నాయి. మీ ఇళ్లలో ఎవరెవరైతే రోగగ్రస్తులు ఉన్నారో వారందరినీ దేవుడు స్వస్థపరచబోతా ఉన్నాడు. ఎవరెవరైతే రోగగ్రస్తులు ఉన్నారో వారందరినీ దేవుడు స్వస్థపరచబోతున్నాడు. మీరు ఎవరెవరైతే రోగగ్రస్తులు ఉన్నారో తలుస్తున్నారు, మీ ప్రియులు, మీ కొలీగ్స్, మీ బంధువులు, మీ స్నేహితులు, మీకు తెలిసిన వారు, మీ ఇళ్లలో, మీ ఊర్లలో ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో యేసు నామములో వారికి విడుదల ఈ సమయంలో కలగబోతా ఉంది. వారికి స్వస్థత కలగబోతా ఉంది. ప్రతి రోగగ్రస్తులు, అనారోగ్యగ్రస్తులు ఇప్పుడే స్వస్థత పొందునుగాక. అద్భుతం దేవుడు మీ కుటుంబాల్లో రోగగ్రస్తులుగా ఉన్న వారికి దేవుడు చేయబోతా ఉన్నాడు. పేతురు అత్త జ్వరంతో మాట్లాడుతుంది, పేతురు అత్త జ్వరముతో బాధపడుతుంది. అంతే, వెంటనే బలమైన కార్యాన్ని దేవుడు చేశాడు. ఆ జ్వరము వదిలిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరికో మీ ప్రియులకు స్వస్థతలు కలగడం నేను చూస్తా ఉన్నాను. మీ కొలీగ్స్కి స్వస్థతలు కలగడం చూస్తా ఉన్నాను. మీ బంధువులకి స్వస్థతలు కలగడం చూస్తా ఉన్నాను. మీ స్నేహితులకి స్వస్థతలు కలగడం చూస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ అద్భుతం కూడా దేవుడు శనివారమే చేశాడు. మరొక శనివారం యేసయ్య దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ కురుచ చెయ్యి కలిగిన వారు, చాలా జాగ్రత్తగా వినండి, ఇది మంచి పాయింట్. కురుచ చెయ్యి కలిగిన వాడు, ఊచ చేయగలిగిన వాడు, కురుచ చేయగలిగిన వాడు ఉన్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మీరు ఇంటికి వెళ్ళాక చదివితే అక్కడ తేట తెల్లగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కురుచ చెయ్యి, చాలా పొట్టి చేయగలిగిన వాడు ఉన్నాడు. ఈ మాటకి నా దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా ప్రభు అన్నాడు, ఆ ఊచ చేయగలిగిన వాడితో, ఆ కురుచ చేయగలిగిన వాడితో నీ చెయ్యి చాపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చెయ్యి చాపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీ చెయ్యి చాపండి. 2 చేతుల ముందుకు, ఎంత బారు వస్తే అంత బారు. 2 చేతుల ముందుకు చాపండి. 2 చేతుల ముందుకు చాపండి. ఒక గొప్ప అద్భుతాన్ని ఈ మధ్యాహ్నం మనం పొందబోతా ఉన్నాం. నీ ఆర్థికంగా నీ చెయ్యి కురిచైపోయిందేమో. నా వైపు చూస్తా వినండి. చాలామంది చేతులు కురుచంగా ఉన్నాయి. అంటే అంగవైకల్యంతో కాదు, ఆర్థికంగా కురచగా ఉన్నాయి. చాలా కురుచగా ఉన్నాయి నీ చేతులు. సమృద్ధిగా లేవు నీ చేతులు. నా ఆర్థిక స్థితి కూర్చుకుపోతుంది, నా చెయ్యి చిన్నదైపోతుంది, నేను క్షీణించిపోతున్నానని ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు బాగా చెప్పండి. ఆర్థికంగా కురచగా ఉన్న చేతులు కలిగి బాగా చెప్పండి. నా చెయ్యి బాగా కురచగా ఉందయ్యా, దేవుడి రోజు నా చేతిని ముట్టబోతున్నాడు యేసు నామములో. దేవుడు శనివారం పూట దేవాలయంలోకి వెళ్ళి ఆ కురచ చేయగలిగిన వాడితో అంటాడు, చెయ్యి చాపు అన్నాడంతే.
నువ్వు చేయి చాపున్నావు. యేసు నామములో నీ చేతుల మీద నేను ప్రవచించనివ్వండి. యేసు నామములు ఎవరెవరైతే ఆర్థికంగా కురచ చేతులు కలిగిన వారు ఉన్నారో, నీ చేతులు పొట్టిగా ఉన్నాయో, నీ చేతులు దగ్గరగా ఉన్నాయో, ఆర్థికంగా నీ చేతులు బాధపడుతున్నాయో, నువ్వు క్షీణించిపోతా ఉన్నావు, నీ చేతులు చిన్నవైపోతా ఉన్నాయి, రోజు రోజుకి నీ చేతులు చిన్నవైపోతా ఉన్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఓ టుడే ఆఫ్టర్నూన్ ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ మధ్యాహ్నం యేసు నామములను ప్రవచిస్తామన్నాను. మీ చేతులు ఆర్థిక సమృద్ధితో నింపబడును గాక, మీ చేతులు స్వస్థత కలుగును గాక, మీ చేతులకు స్వస్థత కలుగును గాక, మీ చేతులకు స్వస్థత కలుగును. చాపబడును గాక, నా అసంతృప్తి సంతృప్తిగా చాపబడును గాక, ఆర్థిక సమస్యలు పోయి సమృద్ధి చేతులు నాకు వచ్చును గాక, నాకు చేతులు స్వస్థత పొందును గాక, నా చేతులు స్వస్థత పొంది ఉన్నాయి గాక. హల్లెలూయా. నీ రెండు చేతుల మీద దేవుని ప్రవచనం విడుదలైంది. సూపర్ న్యాచురల్ రిసోర్సెస్ ఓపెన్ అయిపోయినాయి నీ జీవితంలో. హల్లెలూయా. ప్రతి డెప్త్ దేవుడు కొట్టివేపోతున్నాడు, ప్రతి డెప్త్ దేవుడు కొట్టివేపోతున్నాడు, ప్రతి అప్పును దేవుడు కొట్టివేపోతూ ఉన్నాడు. నీ చేతిని దేవుడు స్వస్థపరిచాడు. నీ చేతిని స్వస్థపరచడం అంటే అర్థం ఏంటి? నీ చేతిని స్వస్థపరచడం అంటే అర్థం ఏంటంటే కురుచుగా ఉన్న చెయ్యి, ఆర్థికములో కురుచుగా ఉన్న చెయ్యి, ఆశీర్వాదములో కురుచుగా ఉన్న చెయ్యి. నా దేవుడు నీ కురుచుగా ఉన్న చేతులను సమృద్ధిగా పారచాపి అభిషేకాన్ని దేవునికి ఇచ్చాడు ఈరోజు. హల్లెలూయా. కేరేతు వాగు ఎండిపోయింది. కేరేతు వాగు ఎండిపోతే ఏలియా సిదోనుకు బయలుదేరుతున్నాడు. ఏలియా, నువ్వు ఎందుకు సిదోనుకు బయలుదేరుతున్నావు అని నేను గనక విజయవాడ బుద్ధితో అడిగితే ఏలియా చెప్తాడు మన విజయవాడ బుద్ధితో, ఇదిగో ఏలియా, నువ్వు కేరేతు వాగు ఎండిపోయిందని ఎందుకు నువ్వు సిదోను వెళ్తున్నావు అంటే ఆయన అంటాడు, ఒక్కటి నా పట్ల ఎండిపోయింది. సిదోన్లో సారేపతులో నా కొరకు పిండి పిసుకు తొట్టి ఎదురు చూస్తా ఉంది, బుట్టిలో నూనె ఎదురు చూస్తా ఉంది. టుడే ఆఫ్టర్నూన్ ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక్కటి నీ పట్ల ఎండిపోతే రెండు నీ పట్ల దేవుడు తెరవబోతా ఉన్నాడు, రెండు నా దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. ఒక్కటి ఎండిపోతే నువ్వేం బాధపడద్దు, రెండు నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి. బయలుదేరదాం, సిదోనికి బయలుదేరదాం, సారేపతికి బయలుదేరదాం, నాతో పాటు మీరు రండి, నేను తీసుకువెళ్తాను. నీ కొరకు నువ్వు ఆ ఒక్కటి ఎండిపోయిందని ఆడవసరం లేదు. అయ్యో నా జీవనాధారం ఎండిపోయింది, అయ్యో నా బతుకు ఎండిపోయింది, అయ్యో నాకు ఇదే దిక్కు, నేను ఈ ఏటు వాగులోనే నీళ్లు తాగేవాడిని, అయ్యో నాకు ఇదే దిక్కు అనుకున్నాడు ఏలియా. కానీ ఏలియాతో దేవుని స్వరం మాట్లాడుతూ ఉంది, ఏలియా, ఈ ఒక్కటి ఎండిపోయిందని నువ్వు బాధపడద్దు, నువ్వు సిదోనుకు బయలుదేరు. ఆ తొట్టి నీ కొరకు పిండి తొట్టిలో ఎదురు చూస్తా ఉంది, తొట్టిలో పిండి నీ కొరకు ఎలియా 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 అని పలుకుతా ఉంది, బుడ్డిలో నూనె నీ కొరకు ఎదురు చూస్తా ఉంది. నువ్వు వెళితే ఆ తొట్టిలో ఉన్న పిండి ఆ ముద్ద రొట్టిగా మారుతా ఉంది, ఆ రొట్టె మీద బుడ్డిలో ఉన్న నూనె పోయబడతా ఉంది, అది నీ కడుపులోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. రెండింటిని నీ కొరకు, రెండు రిసర్వర్సెస్ నీ కొరకు నేను తెరిచి ఉంచాను. ఈ ఒక్క దాని కొరకును బాధపడమాకని దేవుడు నాకు చెప్పాడు అన్న మనకు చెప్తాడు. ఆయన మనకు చెప్తాడు, ఎందుకు ఏలియా ఇట్లా వెళ్తున్నావు అంటే ఆయన మనకు చెప్తాడు, ఒకటి ఎండిపోయిందని బాధపడి ఇక్కడ కూర్చోవద్దు, సిదోనికి బయలుదేరండి. ఏది ఎండిపోయిందో దాని దగ్గర కూర్చొని ఆడవద్దు, ఎవరు ఎండిపోయారో వాళ్ళ దగ్గర కూర్చొని బయలుదేరవద్దు, వారి దగ్గర కూర్చొని ఆడవద్దు. నా జీవితానికి ఆధారమైంది ఎండిపోయిందని అక్కడ కూర్చొని లబో దిబోని గుండెలు బాదుకోవద్దు. ఇప్పుడు ఇది ఎండిపోయిందంటే సిదోన్ డోర్స్ ఓపెన్ అవ్వబోతా ఉన్నాయి, సారేపతు డోర్స్ విచ్చుకోబోతా ఉన్నాయి, సారేపతు డోర్స్ విచ్చుకోబోతా ఉన్నాయి, సారేపతు డోర్స్ విచ్చుకోబోతా ఉన్నాయి. I believe in the name of Jesus. I believe in the name of Jesus. యేసు నామములో నేను నమ్ముతున్నాను. నా కొరకు రెండుటిని దేవుడు తెరవబోతా ఉన్నాడు. ఎండిపోయిన వాటి కొరకు మీరు బాధపడద్దు, ఒక్కటి ఎండితే రెండు ఆశీర్వాదాలు. ఎంతమందికి ఈ వాక్యం అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. శనివారం పూట దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కుర్చ చేయగలిగిన వాడిని, ఊచ చేయగలిగిన వాడిని దేవుడు భార చాపమన్నాడు. వెంటనే చేతులను స్వస్థపరిచాడు. వారి చేతులు సమృద్ధిగా ముందుకు వచ్చేసినాయి. నీ చేతులు సమృద్ధితో నింపబడే రోజులు వచ్చేసినాయి.
ఒకటి ఎండిపోతే రెండిటిని దేవుడు నీ కొరకు ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టాడన్న వాస్తవాన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఇక మూడో విషయం చూస్తే అది కూడా మరొక శనివారమే దేవుడు అద్భుతం చేశాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 1-16 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకుంటే, యోహాను సువార్త 9వ అధ్యాయం 1-16 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి నాకు చూస్తే, పుట్టు గుడ్డివాడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి పుట్టు గుడ్డోడు వచ్చాడు. అతని కన్నుల్లో గుడ్లు లేవు. పుట్టు గుడ్డోడు, అసలు గుడ్లు లేవండి. గుడ్లు లేకపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా? నూతనమైనటువంటి ఆ కనుగుడ్లను దేవుడు క్రియేట్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతనమైన కనుగుడ్లను దేవుడు క్రియేట్ చేసి ఆ కను పాపల లోపల ఆ గుడ్లను పెట్టి దేవుడు ఆ చేతుల నుంచి ప్రార్థన చేయగానే వాడి కళ్ళు తెరవబడ్డాయి. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను ప్రవచించినవాడు మీ మీద యేసు నామములో లేనివి నా దేవుడు పుట్టించబోతా ఉన్నాడు. మన దగ్గర లేనివి నా దేవుడు పుట్టించబోతా ఉన్నాడు. ఈ కార్యాన్ని కూడా దేవుడు ఈరోజు చేయబోతా ఉన్నాడు. నీ దగ్గర ఏది లేదో నా దేవుడు అది చేయబోతా ఉన్నాడు. నీ దగ్గర ఏది లేదో నా దేవుడు అది క్రియేట్ చేయబోతా ఉన్నాడు. అది క్రియేట్ చేయబోతున్నాడు. ఐ బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను నమ్ముతున్నాను. నువ్వు నాకు క్రియేట్ చేస్తున్నావయ్యా. జయరాజుగా నేను ఎన్నోసార్లు నిన్ను అడిగాను, నాకు లేనివి నిన్ను అడిగాను. ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నా పరిచర్యలో కొన్ని లోట్లు ఉన్నాయి, నాకు లేనివి నిన్ను అడిగాను. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. ఎస్, ఐ బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పుట్టుగుడ్డు వాడికి గుడ్లు లేకపోతే దేవుడు అప్పటికప్పుడు క్రియేట్ చేసి గుడ్లను పెట్టాడు. యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడావయ్యా. ఈరోజు నా పరిచర్యలో కొన్ని లేవు, నా పరిచర్యలో ఇబ్బందులు పడుతున్నాం. కొన్నిటిని క్రియేట్ చేయి ప్రభువా. మా సంఘ బిడ్డల్లో కొన్నిటిని వారి జీవితంలో కోల్పోయారు. వారికి క్రియేట్ చేయి ప్రభువా. మా దగ్గర ఏమి లేవో వాటిని క్రియేట్ చేసి పెట్టండి ప్రభువా. యేసు నామములో ప్రవచిస్తున్నాను. మన దగ్గర లేనివి దేవుడు తీసుకొచ్చి మన దగ్గర పెట్టబోతా ఉన్నాడు. నూతనముగా దేవుడు మన కోసం చేయబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా. మరొక శనివారం దేవుడు మరొక అద్భుతం చేశాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం 10-17 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి నాకు చదివితే, సమాజ మందిరంలో నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ సమాజ మందిరంలోకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తుంది. నడుము వంగిపోయిన స్త్రీ సమాజ మందిరంలోకి వెళ్తుంది. అయితే దేవుడు అన్నాడు, ఆ నడుము వంగిపోయిన ఆమెను చూసి, దయ్యము నీ మీద ఏలుబడి చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయ్యము నిన్ను పట్టి పీడిస్తూ ఉంది, దయ్యము నీ మీద ఏలుబడి చేస్తూ ఉందని దేవుడు మాట్లాడాడు. వెంటనే యేసు నామములో, వెంటనే అధికారము కలిగిన నామములని ప్రవచిస్తున్నాను, నీవు లెగిచి స్ట్రైట్గా నిలబడుదువుగాకని పలికాడు. 18 సంవత్సరాలుగా బాధపడుతుంది ఆమె. అబ్రహాము సంతానం. 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయి, నిజంగా చాలామంది జీవితాల్లో వంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. భుజాల మీద భయంకరమైన కాళ్ళు పెట్టబడి వంగిపోయి ఉన్నారు. భయంకరమైన భారాలు బాధ్యతలు పెట్టుకొని వంగిపోయి ఉన్నారు. జీవితమంతా వంగిపోయిన పరిస్థితి. చూస్తానికి స్ట్రైట్గా నడుస్తున్నాము కానీ మన బ్రతుకంతా వంగిన పరిస్థితి, మన జీవితం అంతా వంగిన పరిస్థితి, మన స్థితిగతులన్నీ వంగిపోయిన పరిస్థితి. ఈ మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భుజముల మీద భయంకరమైన కాళ్ళు దేవుడు తీసేయబోతున్నా ఉన్నాడు. వంగిపోయిన నిన్ను ఈ మధ్యాహ్నం దేవుడు స్ట్రైట్గా నిలబెట్టే ఒక వాక్కుని విడుదల చేయబోతా ఉన్నాడు. ఒక వాక్కుని యేసు నామములో విడుదల చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా కాడులు మీరు మోస్తున్నారేమో, యేసు నామములో ఆ కాడులు, యేసు నామములో ఈ మధ్యాహ్నం రద్దు చేయబడును గాక, విర్రగొట్టబడును గాక. మనం నిటారుగా ఆత్మీయ జీవితంలో నిలబడుదుము గాక. హల్లెలూయా. యేసు ఆమెను తాకాడు, ఆమె పైకి లేచి నిలబడింది. యేసు ఆమెను తాకాడు, ఆమె పైకి లేచి నిలబడింది. ఈ మధ్యాహ్నం దేవునితో మాట్లాడుతున్నాడు. గాయపడిన హస్తాలు ఈ మధ్యాహ్నం ఎవరినో తాకబోతూ ఉన్నాయి. గాయపడిన హస్తాలు, 2 రంధ్రములు కలిగిన హస్తాలు ఎవరినో తాకబోతా ఉన్నాయి. ఎస్, నీ భుజాల మీద ఉన్న కాడులు విర్రగొట్టబడుతూ ఉన్నాయి.
నీ భుజాల మీద ఉన్న కాడులు విర్రగొట్టబడుతూ ఉన్నాయి. యేసు నామములో గాయపడిన హస్తాలు ఓ ఓ ఓ నిన్ను తాకుతూ ఉన్న యేసు నామములో, నిన్ను తాకుతూ ఉన్న యేసు నామములో, నేను తాకుతూ ఉన్న యేసు నామములో. పరిశుద్ధాత్మను మీరు తాకండి. వెల్కమ్ హోలీ స్పిరిట్, నీకు వందనాలు. వెల్కమ్ హోలీ స్పిరిట్, నీకు వందనాలు. వెల్కమ్ హోలీ స్పిరిట్, నీకు వందనాలు. ఓ టచ్ ద జీసస్, నీకు స్తోత్రాన్ని తాకండి ప్రభువా. గాయపడిన హస్తములతో నన్ను తాకండి ప్రభువా. గాయపడిన హస్తములతో నన్ను తాకండి ప్రభువా. ఇప్పుడు నా మీద ఉన్న కాడులు విరిగిపోవాలి ప్రభువా. నా మీద ఉన్న బలం విరిగిపోవాలి ప్రభువా. నా మీద ఉన్న శత్రు బలం విరిగిపోవాలి ప్రభువా. నా మీద ఉన్న అపవాది బలం విరిగిపోవాలి ప్రభువా. నా మీద ఉన్న చీకటి బలం విరిగిపోవాలి ప్రభువా. నా మీద ఉన్న దయ్యపు బలం విరిగిపోవాలి ప్రభువా. విరిగిపోవాలి. ఎస్ ఐ బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనల్ని గాయపడిన హస్తాలు తాకినాయి. మనల్ని గాయపడిన హస్తాలు తాకినాయి. మళ్ళీ గాయపడిన హస్తాలు తాకినాయి. మరొక విశ్రాంతి దినమున లూకాసు వార్త 14:1-6 మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకుంటే అక్కడ ఒక బలహీనుడు కనపడతాడు. అక్కడ ఒక వికలాంగుడు కనపడతాడు. అన్ని వాపులే. ఒక వికలాంగుడు. లూకాసు వార్త 14:1-6 మీరు చూస్తే అక్కడ ఒక వికలాంగుడిని మనం చూస్తాం. అవయవాలన్నీ పాడైపోయిన వ్యక్తిని మనం చూస్తాం. శరీరం అంతా గట్లతో, వాపులతో, ఒక వికృతమైన ఆకారముతో ఉన్న వ్యక్తిని మనం చూస్తాం. అయితే దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి కదిలి వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి దేవుడు కదిలి వెళుతున్నాడు. అతని శరీరం అంతా ఎలా ఉందో తెలుసా? అసలు సమరూపంగా అతని శరీరం లేదు. ఒక నిర్మించబడిన ఆకారంలో అతని శరీరం లేదు. అతని శరీరం ఎగుడు దిగుడుగా ఉంది. గడ్డలతో, వాపులతో భయంకరముగా ఎగుడు దిగుడుగా అతని శరీరం ఉంది. ఆకారం లేని పరిస్థితి, ఆకారం లేని జీవితం, ఒక శూన్యముగా మారిపోయిన జీవితం, ఒక వికలాంగుడిగా కనపడుతున్నాడు. అయితే మీరందరూ ఆయన సన్నిధిలో లెగిచి నిలబడండి. మరొక విశ్రాంతి దినమున దేవుడి కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తామన్నా. లఘారాధునా రఖేంధేరే షఠోలరే అంతునా గణ శక్తోలరే మోందాన షఠోందర వాస్యాంతురా ఏకీ ఆలే హల్లెలూయా 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 హల్లెలూయా. మంచివాడు యేసు, మంచివాడు యేసు, మంచివాడు. ఆమేన్. మంచివాడు యేసు, మంచివాడు. వైపు చూడండి. అతడు వికృతమైన ఆకారం కలిగి ఉన్నాడు. భయంకరమైన గడ్డలు, వాపులు. టుడే ఆఫ్టర్నూన్ ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ మధ్యాహ్నం మీ మీద నేను ప్రవచించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక మీరు ఆకారము లేని పిల్లలుగా ఉండరు. అలంకరించబడిన పుత్రులుగా మీరు మారబోతూ ఉన్నారు. అలంకరించబడిన పుత్రికులుగా మీరు మారబోతూ ఉన్నారు. మీరు అలంకరించబడబోతూ ఉన్నారు. మీరు అలంకరించబడబోతూ ఉన్నారు. మీరు అలంకరించబడబోతూ ఉన్నారు. మీరు అలంకరించబడబోతూ ఉన్నారు. లేఖ రబౌ షాడి రమా ఖాసేందే రబల రిబౌతానమా లేఖే రబౌ షంఠో రమా తిరిమౌ షంతనమా. వికృతమైన కార్యాలు పోతున్నాయి. మిమ్మల్ని శత్రువులు గుర్తు పట్టలేనట్లుగా దేవుడు మిమ్మల్ని అలంకరించబోతా ఉన్నాడు.
మీ బంధువులు మిమ్మల్ని గుర్తుపట్టలేనట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ స్నేహితులు గుర్తుపట్టలేనట్లుగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీ కొలీగ్స్ మిమ్మల్ని గుర్తుపట్టలేనట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. రాపానామా శంతారాబా. నేను ఒక పని చేయమంటాను చేయండి. బైబిల్స్ కింద పెట్టండి, నా వైపు చూడండి. నా వైపు చూస్తే అన్ని భాషలు మాట్లాడుతూ చప్పట్లు కొడుతూ ఇలా రౌండ్స్ తిరుగుతూ నీ ఆకారం మారబోతా ఉంది. ఈ సునామములో రూనామాగా శంఠరబల రిమో తునానమౌ శంఠరబల రిమౌతున లేకేందే రిమానగా శంఠారమా తునాలరబా అన్య భాషలతో మాట్లాడుతూ ఇదిగో నా దేవుడిని అలంకరిస్తామన్నాడు. గుర్తుపట్టని రీతిగా ఒక ఫలమైన అలంకరణ, గుర్తుపట్టలేని రీతిగా ఒక ఫలమైన అలంకరణ. నేను దేవుడు అలంకరిస్తామన్నాడు. రాజకుమార పుత్రిక నా దేవుడు నిన్ను అలంకరిస్తామన్నాడు. అలంకరణ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. నీవు దేవుని అందమైన పుత్రికవి, రాజకుమార పుత్రిక దేవుడు మార్చబోతామన్నాడు. వికృతి శరీరాలను దేవుడు తొలగించబోతున్నాడు. వికృతి ఆకారాలను దేవుడు తొలగించబోతా ఉన్నాడు. వికృతిమైన ఆకారాలను దేవుడు తొలగించబోతున్నాడు. నీకు అలంకరణ దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. గొప్ప సొగస్సు ఇవ్వబోతా ఉన్నాడు. గొప్ప రూపాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఎవ్వరు గుర్తుపట్టలేనట్లుగా అపోస్తులిక సంఘం మారబోతా ఉంది. నా వైపు తిరిగి చూడండి. ఎస్, మనం అలంకరించబడ్డాం. మన రూపం ఇక వికృతిగా ఉండదు. మనం అలంకరించబడ్డాం. మన సంఘము అలంకరించబడుతూ ఉంది. శత్రువు గుర్తుపట్టలేనట్లుగా మన సంఘం అలంకరించబడబోతా ఉంది. శత్రువు సంఘాన్ని ఎలా పాడు చేద్దామని చూశాడో వాడు కళ్ళు పైర్లు కమ్మేటట్టుగా సంఘాన్ని దేవుడు అలంకరించబోతా ఉన్నాడు. నువ్వు పెట్టుకునే వ్యాపారంలో శత్రువు కూలద్రోద్దామని చూశాడు. ఆ శత్రువు కళ్ళు పైర్లు కమ్మేటట్లుగా నీ వ్యాపారాన్ని దేవుడు అలంకరించబోతా ఉన్నాడు. నీ ఉద్యోగంలో శత్రువు నిన్ను ఓడించాలని చూశాడు. నీ ఉద్యోగంలో పై స్థాయికి నువ్వు వెళుతున్నప్పుడు వాడు కళ్ళు పైర్లు కమ్మేటట్లుగా నీ ఉద్యోగంలో దేవుడు నిన్ను అలంకరించడం నువ్వు చూడబోతా ఉన్నావు. ఇక వికృతమైనటువంటి ఆకారం పోతుంది. వికృతమైన ఆకారం పోతుంది. వికృతమైన సొగసు పోతుంది. శత్రువు గుర్తుపట్టలేనట్లుగా, శత్రువు కనుక్కోలేనట్లుగా, శత్రువు అసపెట్టలేనట్లుగా, గుర్తుపట్టలేనట్లుగా దేవుడు మన చరిత్రను మార్చేయబోతున్నాడు. యువర్ స్టేటస్ ఈజ్ చేంజ్. మన స్టేటస్ని దేవుడు చేంజ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మరొక అద్భుతాన్ని సాటర్డే చేశాడు. మార్కు సువార్త 1:21-28 వరకు మీరు ఇంటికి వెళ్ళాక చదివితే ఒక దురాత్మ పట్టిన వ్యక్తి అక్కడున్నాడు. దేవుడు ఆ దురాత్మ పట్టిన వ్యక్తిని దేవుడు విడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన దాకా. ఎంతమంది కుటుంబాల మీద దయ్యములు ఏలుబడి చేస్తూ ఉన్నాయో, చాతబళ్ళు ఏలుబడి చేస్తూ ఉన్నాయో, శకునాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయో, మంత్రాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయో, నరఘోషలు ఏలుబడి చేస్తూ ఉన్నాయో, నరుని శాపాలు, నరుని నోటి యొక్క శాపవచనాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయో, ఐ ప్రొఫెసైజ్ టుడే ఆఫ్టర్నూన్, ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ మధ్యాహ్నం యేసు నామములో నేను ప్రవచిస్తామన్నాను. నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, నీ వ్యాపారం మీద, ఓ పని చేసే ప్రతి ఒక్క రగడధర శక్తులని, శుద్ర శక్తులని యేసు నామములో తొలగిపోతున్నాయి ఇప్పుడే. ఇక చివరి అద్భుతం, అది కూడా సాటర్డేనే దేవుడు చేశాడు. పేతురు, యోహాను, యాకోబు, ఏ పీటర్, ఏ జాన్, ఏ జాకబ్, ఇప్పుడు మనం యెరూషలేముకు వెళ్ళాలి. అందరు నా వైపు చూడండి. ఎందుకు ప్రభువా? ఈరోజు సాటర్డే. ఐఎమ్ కరెక్ట్? సాటర్డే. ఈరోజు ఫ్రైడే కాదు, సండే కాదు అంటే నేను అప్పుడు చెప్తున్నాను. సాటర్డే. ఆ రోజు కూడా సాటర్డే. దేవుడు ఆ హీలింగ్ చేయడానికి వెళ్ళక ముందు అది సాటర్డే. దేవుడు అన్నాడు, మనకి వీలు దొరికింది, మనం బెతెస్దా కోనేటికి బయలుదేరాలి. ఈ పీటర్, ఈ జాన్, ఈ జాకబ్ అంటున్నారు. ఎందుకు ప్రభు అంటే దేవుడు వారితో అంటున్నాడు, నా వయసు కంటే, వినండి చాలా జాగ్రత్తగా, నా వయసు కంటే ఎక్కువ సంవత్సరాల సమస్యలో ఉన్నవాడు అక్కడ ఒకడున్నాడు.
నా వయసు కంటే వాడికి ఎక్కువ సంవత్సరాల శ్రమలో ఉన్నాడు. వాడు బెతెస్దా కోనేటిలో పడక మీద పడుకొని అందరూ అద్భుతాలు పొందుతుంటే చూసి ఏడుస్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఆ రోజు కూడా సాటర్డేనే, సాటర్డే, అది కూడా ఒక శనివారం. దేవుడు బయలుదేరి బెతెస్దానికి వెళ్ళాడు. బెతెస్దాకి వెళ్ళి కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వాడితో, నీవు స్వస్థపరచబడగోరుతున్నావా? ఎక్కువ సంవత్సరాలు ఎదురు చూస్తున్న వారికి ఈరోజు మధ్యాహ్నం శుభవార్త. ఎక్కువ కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈరోజు శుభవార్త. ఖచ్చితంగా నా దేవుడు బెతెస్దా కోనేటి వద్దకు ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఈరోజు నా దేవుడు వారి దగ్గరికి నడుస్తూ వస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా కొన్ని కార్యాల కొరకు ఎక్కువగా లాంగ్ ఇయర్స్ ఎదురు చూస్తున్నారు కదా, వారికి నా దేవుడు ప్రవచించడానికి ఇక్కడికి వచ్చాడు. ఆయన వారికి ప్రవచించడానికి వచ్చాడు. నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువా, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువా, నువ్వు లేచి పరిపెత్తుకొని నడువా. ఆ రోజు ఏ వారం బైబిల్లో ఉందా లేదా? ఆడు పరిపెత్తుకొని వెళ్తే యూదులు వీళ్ళు అంటున్నారు, సాటర్డే, ఇది సబ్బాత్, పరిపెత్తుకోకూడదు, పని చేయకూడదు అంటే నువ్వెవడురా చెప్పావు, గోంగూర అన్నాడు. అంతే. స్వస్థపరిచినోడు పరిపెత్తుకొని వెళ్ళమన్నాడు. నువ్వెవడవే? నాకు శనివారంతో ఆదివారంతో పని లేదు, శనివారం నన్ను విడిపించింది అనుకున్నావా? ప్రభు నన్ను విడిపించాడు. అది కూడా శనివారమే. 7 అద్భుతాలు నేను మీ ముందు పెట్టేశాను. 7 కారణాలు కూడా నేను మీ ముందు పెట్టేశాను. 7 అద్భుతాలు నీ జీవితంలో యేసు నామములో దేవుడు ఇంప్లిమెంటేషన్ చేసేసాడు. 7 అద్భుతాలు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక జరిగించబోతున్నాడు.